8th class social studies, chapter number 12, Indian election system. Election system in India. Already I am discussing about Indian election system. Last class some topics discussed, introduction and some other topics. Once again review, once again repeat. Our India is the biggest or largest democracy country in the world. Where is democracy countries in the world? Which country democracy country? Compulsory elections conducted by the government or election commission. Without elections, democracy successes can't. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు డెమోక్రసీ కంట్రీస్ ఎక్కువగా ఉంటాయి. డెమోక్రసీ కంట్రీ అంటే కంపల్సరీగా ఎలక్షన్స్ ఉండాలి. ఎలక్షన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. ఎలక్షన్స్ జరిగితేనే అక్కడ డెమోక్రసీ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది. అవర్ ఇండియా, మన భారతదేశం, మన దేశం కూడా డెమోక్రాటిక్ కంట్రీ. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, బిగ్గెస్ట్ డెమోక్రసీ. వై అవర్ ఇండియన్ పాపులేషన్ వరల్డ్ వైడ్ సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ విచ్ కంట్రీ? చైనా. చైనా నాట్ డెమోక్రసీ కంట్రీ. చైనా కమ్యూనిస్ట్ కంట్రీ, సోషలిస్ట్ కంట్రీ. చైనాలో ఎటువంటి ప్రభుత్వం ఉన్నాయి? కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నాయి. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఉంది. సెకండ్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్ ఇండియా. కాబట్టి ఇండియా అనేది అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఇండియా తర్వాత అమెరికా అట్లా వందగా వస్తుంది. Elections is very important in democracy system. Without elections, there is no democracy. And political parties, రాజకీయ పార్టీలు కూడా కంపల్సరీగా డెమోక్రసీలో. మన ఇండియాలో కూడా మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. బహుళ పార్టీ, ఒక పార్టీ కాదు ఇండియాలో ఉంది. చాలా పార్టీలు, హండ్రెడ్స్లో ఉండే పార్టీస్. పొలిటికల్ పార్టీస్లో కూడా రీజనల్ పార్టీస్ ఉండే, నేషనల్ పార్టీస్ అంటే జాతీయ పార్టీని నేషనల్ పార్టీస్ అంటే, రీజనల్ పార్టీస్ని ప్రాంతీయ పార్టీలు అంటారు. మేజర్గా నేషనల్ పార్టీస్ ఏమండి అవసరం. మన ఇండియా వైడ్గా జాతీయ పార్టీలు అంటే నేషనల్ పార్టీస్. ఇండియన్ ఎలక్షన్ కమిషన్ రికగ్నైజ్ సమ్ నేషనల్ పార్టీస్. మెయిన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి, భారత జాతీయ కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ పార్టీ అంటాం షార్ట్. అది నేషనల్ పార్టీ. నెక్స్ట్ ప్రజెంట్ రూలింగ్ పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ. నెక్స్ట్ బిఎస్పి, బహుజన్ సమాజ్ పార్టీ. సిపిఐ అండ్ సిపిఎం. సిపిఎం మెయిన్ సిపిఎం.
Communist Party of Marxism. Main important parties National Party. జాతీయ పార్టీ ఇండియా వైడ్గా అనేక స్టేట్స్లో ఈ పార్టీ సెంట్రల్ లెవెల్లో ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ రన్ చేస్తున్న గవర్నమెంట్ పార్టీ భారతీయ జనతా పార్టీ. రీజనల్ పార్టీస్ ఉన్నాయి. రీజనల్ ప్రాంతీయ పార్టీ. రీజనల్ పార్టీస్ మనకి ఎప్పుడు రైజ్ అయినాయి అంటే 1967 ఆ టైంలో రీజనల్ పార్టీస్. మనకి బిగినింగ్ ఆఫ్ ది ఇండిపెండెంట్ రీజనల్ పార్టీస్ లేవు. రీజనల్ పార్టీస్ రైజ్ అయింది, రూలింగ్లోకి వచ్చింది మనకి 5th జనరల్ ఎలక్షన్స్. 67 జనరల్ ఎలక్షన్స్లో రీజనల్ పార్టీస్ రైజ్ అయింది ఇండియాలో. రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలు. ఒక స్టేట్కి 2 స్టేట్స్, మెయిన్ ఒక స్టేట్కి పడిపోతారు. ఏంటంటే సపోజ్ ఇండియాలో ఓల్డ్ మనకి ప్రాచీన మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీ చూస్తే డిఎంకే, ద్రావిడ మన్నైట కజగం తమిళనాడులో. శిరోమణి అకాలీదళ్ పంజాబ్. శిరోమణి అకాలీదళ్ అనేది పంజాబ్ స్టేట్. టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ తెలంగాణ. వైఎస్ఆర్సీపీ ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్. వైఎస్ఆర్సీపీ కూడా రీజనల్ పార్టీ. జనసేన, టిఆర్ఎస్ తెలంగాణ కేసీఆర్. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. జనసేన పార్టీ. number of parties there, regional parties so many, etc. Our Andhra Pradesh YSRCP TDP Janasena, TRS Telangana, DMK Tamil Nadu, Shiromani Akalidalu Punjab. So many parties rise in India. ఒకప్పుడు ఈ పార్టీ లేవు. ఒకప్పుడు మెయిన్ ఉండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీస్, సిపిఐ, సిపిఎం. చూడండి, ఆర్ ఇండియా మల్టీ పార్టీ సిస్టమ్. సపోజ్ అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఈ కంట్రీస్లో 2 or 3 పార్టీస్ ఉంటాయి. సపోజ్ అమెరికా అనుకోండి, డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ మెయిన్. ఇంగ్లాండ్ అనుకోండి, లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ. వరల్డ్ ప్రపంచంలో ఎక్కువ పార్టీలు మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది ఇండియా. Political parties must and should in democracy. Political parties must and should have in democratic government, democracy countries. Suppose political parties not there, democracy can't.
there is no success of democracy. ప్రజాస్వామ్యము సక్సెస్ అంటే విజయవంతం అవ్వాలంటే రాజకీయ పార్టీ ఉండాల్సింది. రాజకీయ పార్టీలు లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. అందుకని ఎప్పుడు ఏమవుతున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ కాండక్ట్ బై ఎలక్షన్ కమిషన్. వీటికి ఎలక్షన్స్ ఇండియాలో ఎలక్షన్ సిస్టమ్, ప్రజాస్వామ్య దేశం మన ఇండియా, పెద్ద ప్రజాస్వామ్యం. ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలు అంటే 5 years ఒకసారి ఇండియాలో ఎలక్షన్స్. లోక్సభ అసెంబ్లీకి మెయిన్ ఒక ఓవర్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉన్నాయి, రాజ్యసభ మనకి పార్లమెంట్లో 2 houses ఉంది, లోక్సభ రాజ్యసభ. వీటన్నిటికీ ఎలక్షన్ జరుగుతాయి. లోక్సభ టర్మ్ 5 years, ఆల్ స్టేట్స్ అసెంబ్లీస్ టర్మ్ ఆల్సో 5 years. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అంటే అసెంబ్లీకి టర్మ్ 5 years. ఎలక్షన్స్లో మనకి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఈ ఎలక్షన్ సిస్టమ్ ఎలా జరుగుతుంది? Who are having votes in country, in our country? ఎవరెవరికి ఓట్లు ఉన్నాయి? our ఇండియాలో యూనివర్సల్ అలౌడ్ ఫ్రాంచ్. our Indian constitution follow the universal allowed franchise. Universal allowed franchise. Universal allowed franchise mean సార్వజనీన వయోజన ఓటు హక్కు. Who are the 18 years completed, the person got to vote in India. A vote provided by Election Commission or government. There is no discrimination according to male, female, creed, caste, gender, religion, have not, educated, uneducated, nothing. ఇండియాలో ఎవరికైతే 18 సంవత్సరాలు ఉంటాయో వాళ్ళందరికీ ఓటు హక్కు. స్త్రీలు పురుషులని కాదు, డబ్బున్నవాడు లేనివాడిని కాదు, లో క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ అని కాదు, చదువుకున్నవాడు చదువు అందరికీ. ఫర్ ద 18 years కంప్లీటెడ్ ద పర్సన్ ఆటోమేటిక్ ఓటర్. కంపల్సరిగా అతనికి ఓటు హక్కు ఇవ్వడం జరుగుతుంది. Vote is the very important in democracy country. Vote is the weapon of the people. Voter is the weapon land. Universal allowed franchise, according to universal allowed franchise ప్రకారము ఈ సార్వజనీన వయోజన ఓటు ఎవరికైతే 18 సంవత్సరాలు ఉంటాయో ఇటువంటి కుల, మత, వర్గ, లింగ భేదం అనేది లేకుండా అందరికీ ఓటు ఉంటుంది. ఈ ఓటర్స్ తమ ఓటుని ఉపయోగించుకుంటారు. ఎవరైతే ఎక్కువ ఓట్లు ఈ పార్టీకి వస్తాయో ఆ పార్టీ డిపెండే గవర్నమెంట్.
సెంట్రల్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. స్టేట్ లెవెల్లో సపోజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి స్కీమ్, తెలంగాణలో టీఆర్ఎస్ కేసీఆర్ స్కీమ్. ఇలా మనకి పార్టీస్ అనేవి రైల్లోకి, పార్టీస్ అనేవి రూలింగ్ చేస్తారు. రాజకీయ పార్టీలు కంపల్సరీగా ఉంటాయి ప్రజాస్వామ్యం. రాజకీయ పార్టీలు లేని డెమోక్రసీ ఉండదు. Here, our Indian election system is very important, crucial role in elections. Elections ఎలా జరగాలి? How to maintain the elections? How to conduct the elections? Beginning of the independent first general elections conducted by Election Commission year 1952. First general election జరిగింది. Every 5 years, suppose 1957, second, third 1962, fourth 1967, fifth 1972. ఇట్లా మనకి 5 years మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది. కొన్ని గవర్నమెంట్స్ మధ్యలో రిజాల్వ్ అవ్వడం వల్ల ఈ 5 years గ్యాప్ ఉండదు. మనం కంటిన్యూషన్గా 5 years 5 జనరేషన్స్ కంటిన్యూషన్ తర్వాత మనకి గ్యాప్ వస్తాం. మధ్యలో గవర్నమెంట్స్ రిజాల్వ్ అయ్యి గవర్నమెంట్స్ ఫామ్ అయిన తర్వాత పెట్టుకోవాలి మెజారిటీని పొందుతాం. సరే అవన్నీ తర్వాత ప్రజెంట్ మనకి మరి రీసెంట్గా 2019 ఎలక్షన్స్, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు 2024. అవునా కదా? 2009 లాస్ట్ ఇయర్ జరిగిన ఎలక్షన్స్, మళ్ళీ 2024 అంటే 5 years టర్మ్ ఎంత ఉంది? 5 years. ఓకే, ఇలా డిస్కసింగ్ ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్. ఎలక్షన్స్ అనేవి వార్ కాండక్ట్ ఎలక్షన్స్, కాండక్ట్ బై ఎలక్షన్స్, ఎలక్షన్ కమిషన్ షార్ట్ కట్ ఈసీ. ఎలక్షన్ కమిషను ఈ ఎలక్షన్స్ అనేవి నిర్వహిస్తారు. ఎలక్షన్ కమిషన్ ఈసీ అంటారు. ఎలక్షన్ కమిషన్లో 3 members ఉంటారు, 3 officers. నెంబర్ 1 ఎవరంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సిఈసి అంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్. నెక్స్ట్ 2 members commissioners. That's all. Okay, this lesson discuss some topics. Homework 2 questions. First question. Indian elections, what is meant by national party? Next, what is meant by regional party? Regional party. జాతీయ పార్టీ అంటే ఏంటి,
దాని మీనింగ్ రీజనల్ పార్టీ ప్రాంతీయ పార్టీ మీనింగ్ కూడా ఎగ్జాంపుల్స్ రాసిన లేకపోతే పర్లేదు ఓకే